గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం వారి అధికారంలోకి రావడం కోసం ముఖ్యంగా రాష్ట్ర ప్రజల్ని ప్రాంత ప్రజల్ని అందరినీ కూడా మేము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ అనేటువంటి అంశాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ప్రైవేటీకరణ ఆపు చేస్తాం, ఇది ప్రభుత్వంలోనే కొనసాగేటువంటి విధంగా ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అనేటువంటి హామీతో ఎన్నికల్లో ముఖ్యంగా విశాఖపట్నంలో దాదాపు 5 లక్షల ఓట్ల మెజారిటీతో పార్లమెంట్ సీట్ని, మిగిలినటువంటి ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ గడిచినటువంటి 14 మాసాల్లో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైనటువంటి అన్యాయం చేసిందో మీ అందరికి కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. రోజు రోజుకి ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అడుగులు వేస్తూ నిన్న స్టీల్ ప్లాంట్ మొత్తం మీద దాదాపు 45 నుంచి 50 డిపార్ట్మెంట్లు ఉంటే దాదాపు 32 డిపార్ట్మెంట్లని ప్రైవేటీకరణ చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని నిన్న మనం చూసాం. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లకు ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఒకటి 15 పేజీలు ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్రి ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఇండివిజువల్గా కాంట్రాక్టర్స్ని పిలుస్తూ మీరు ఈ డిపార్ట్మెంట్ని నడపాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు ముందుకు వస్తారో అనేటువంటి తెలియజేస్తూ మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. అంటే ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని బెదిరిస్తూ భయపెడుతూ దాదాపు 4 సంవత్సరాల పాటు 2020 డిసెంబర్లో 2021 అనుకుంటా 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే ఆ టెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి కార్మికులు సహకరిస్తూ వాళ్ళకి పోరాటాలకు సహకరిస్తూ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు మా ప్రభుత్వం తీసుకుంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచార సభలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వానికి ఓటు వేయకండి, మీరు కూటమికి ఓటేస్తే
ప్రైవేటీకరణకు ఓటేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా సరే ప్రజలు కూటమికి ఓటేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి పూర్తి సహకారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని హుకుం జారీ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో, ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో, 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలన్నటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈరోజు మీరు 32 డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 14 మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు. నేటికి దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు ఈ సంవత్సర కాలంలో, ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత. గడిచినటువంటి 14 మాసాల్లో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, వారి కుటుంబాలు ఏమైపోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారా, నరేంద్ర మోడీ గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? వీఆర్ఎస్ కింద దాదాపు 1150 మందిని ఇప్పటికే తొలగించారు. మళ్ళీ వీఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు, మళ్ళీ మరో 1000-1500 మందిని తొలగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో మెగా వీఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఎంతమంది అయితే అంతమందిని తొలగించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందనేటువంటి సమాచారం కూడా ఈరోజు వస్తూ ఉంది. దాదాపు 3.5 మాసాలు జీతాలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకి. ప్రతి కార్మికుడు వారికి ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికో, లేకపోతే వారికి సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటేనో, లేకపోతే అవసరమని చెప్పి బైకో కారో కొనుక్కుంటేనో, ప్రతి నెల కట్టాల్సినటువంటి ఈఎంఐ, ప్రతి 1వ తారీఖుకి ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తేనో మీరు 3.5 మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వారి జీవితాలు ఏమైపోవాలి, వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? లీవ్ ఎన్కాష్మెంట్ తీసేశారు, ప్రతి నెల వచ్చేటువంటి ఇన్సెంటివ్ తీసేశారు, ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఎల్టీసీ ఎల్ఎల్టీసీని తొలగించారు. కార్మికులు ఎవరైతే ప్లాంట్ క్వార్టర్స్లో ఉంటున్నారో వారికి సబ్సిడైజ్డ్ రేట్స్లో పవర్ ఉండేది, ₹1 యూనిట్ ఉండేది. అటువంటిది యూనిట్ ₹9 చేశారు. అంటే ప్లాంట్ క్వార్టర్స్లో ఎవడో ఉండడానికి వీల్లేదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇదంతా కూడా ఎవరికొకటి అప్పచెప్పేద్దాం అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే, రిటైర్మెంట్ అయినటువంటి వారు రిటైర్మెంట్ గిఫ్ట్లు ఇచ్చేవారు, ఆ గిఫ్ట్లు లేవు. విమల విద్యాలయం అని చెప్పి ఒక పాఠశాల ఉండేది, జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ స్కూల్ని నడిపేవారు విద్యార్థుల కోసం, పెదగంటేరులో ఉండేది. మూసారు స్కూలు. హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండేవి, టోటల్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, కాంట్రాక్ట్ స్టాఫ్తోని ఈరోజు హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు. ఏదన్నా రెఫరల్లు, పూర్వం అసలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీకి ఏదన్నా కష్టం వస్తే, ఏదన్నా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రతి రూపాయి కూడా ప్లాంట్ పెట్టేది. వారికి ఇచ్చేటువంటి మెడికల్ రిక్వైర్మెంట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్కి సంబంధించి కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ టోటల్గా ప్లాంట్ చూసుకునేది. ఈరోజు ప్లాంట్ పరిస్థితి ఏంటంటే, ప్లాంట్ నుంచి ఎవరికైనా మెడికల్ ఇష్యూ వస్తే, మెడికల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా వస్తే పలానా హాస్పిటల్కి వెళ్ళి
మీరు చూపించుకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు తప్ప కేవలం బెడ్ను డాక్టర్ తాలూకా రిఫరెన్స్ నీకు ఇది బాగుంది బాగలేదని చెప్పి చెప్తున్నారు తప్ప ప్లాంట్లో ఉండేటువంటి ఎంప్లాయీస్ గతంలో ఉండేటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైనా వైజాగ్లో ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే మెడిసిన్స్ వాళ్ళే కొనుక్కోవాలి, ట్రీట్మెంట్ వాళ్ళే చేయించుకోవాలి, డబ్బంతా వాళ్ళే పెట్టుకోవాలి. కేవలం హాస్పిటల్ బెడ్ ఒకటి, డాక్టర్స్ తాలూకా సజెషన్ ఒకటి, ఇంతే గత సంవత్సర కాలంగా జరుగుతూ ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ మొత్తం అంతా కూడా పవర్ సబ్సిడీ తీశారు, ఇందాక మీకు చెప్పినట్టు హాస్పిటల్ సర్వీసెస్ క్లోజ్ చేశారు, శాలరీస్, హౌస్ రెంట్ అలవెన్స్ కూడా తీశారు. ఇది కూడా మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలుసు. హౌస్ రెంట్ అలవెన్స్లు తీస్తారు. ఇంక మీరు అన్నీ తీసేస్తే మరి ఎంప్లాయీస్ తాలూకు ఫెసిలిటీసు, కాంట్రాక్ట్ ఎంప్లాయీలని 4,000 మందిని తీస్తారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ యావరేజ్గా కూడా ప్రతి నెల సహజంగా రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ నెలకి 100 నుంచి 150 మంది రొటీన్గా వయసు వచ్చి రిటైర్ అయిపోయినటువంటి వారు ప్రతి నెల ఉన్నారు 150 మంది. ఒకసారి 200-300 మంది కూడా సందర్భాన్ని బట్టి జూన్ జూలై మాసాల్లో అనుకుంటా సందర్భాన్ని బట్టి ఒక నెల 200-300 మంది కూడా రిటైర్ అయిపోయినటువంటి వారు ఉన్నారు. కొత్త ఎంప్లాయ్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి దాదాపు చాలా సంవత్సరాల నుంచి లేదు. అంటే ఆటోమేటిక్గా రిటైర్ అయిపోయినటువంటి వారు, వారి వయసు రీత్యా రిటైర్ అయిపోయినటువంటి వారు, మీరు బలవంతంగా వీఆర్ఎస్ పెట్టి మానిపించేసేటువంటి వారు, మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించేటువంటి వారు. అంటే ఒక్క సంవత్సరంలో ఈ 13 మాసాలు మీకు అధికారం వచ్చిన తర్వాత ఈ 13-14 మాసాల్లో దాదాపు 8 నుంచి 9,000 మంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని తొలగించారు. అంటే ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి, వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి, ఏ ఒక్క రోజన్నా ఆలోచించిందా? ఆ 11,400 కోట్ల ప్యాకేజ్ అన్నారు, ఇప్పటికి దాదాపు 7,000-8,000 కోట్లు ఇచ్చారు. అందులో మీరు వాడింది ఏంటంటే ఒక 500 కోట్ల రూపాయలు వీఆర్ఎస్ పెట్టినటువంటి ఎంప్లాయీస్ని పంపించేసేటువంటి దానికి వాడారు. మిగిలినటువంటి డబ్బు బ్యాంకులు కట్టడానికి వాడారు. దగ్గర రూపాయి పావుల వడ్డీ మీద దాదాపు 26,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఒక లేఖ రాశాం, 2-3 సందర్భాల్లో ప్రధానమంత్రి లేఖ రాశాం. అప్పుని ఈక్విటీ కింద మార్చమనండి, ప్రభుత్వం సహకరించాల్సినటువంటి పని ఉండదు, ప్లాంట్ దాని అంతటి మీద అదే ఆధారపడి సొంతంగా బయటపడేటువంటి దానికి అవకాశం ఉంటుంది అని చెప్పి 2-3 సజెషన్స్ కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రోజన్నా ఒక ఎంప్లాయీని తొలగించడం కానీ, లేదా పోరాటం చేస్తున్నటువంటి ఎంప్లాయీ మీద కేసులు పెట్టడం కానీ, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కానీ, లేకపోతే ఏ రోజైనా హెచ్ఆర్ఏ ఆపడం కానీ, లేదా ఇన్సెంటివ్స్ ఆపడం కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి పవర్ సబ్సిడీస్ని కట్ ఆఫ్ చేయడం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మెడికల్ రీయింబర్స్మెంట్స్ని తొలగించడం కానీ, లేదా ఎల్టీసీ ఎల్ఎల్టీసీ ఏవైతే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇస్తారో వాటిని ఆపేయడం కానీ ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడైనా జరిగిందో ఒకసారి చెప్పమనండి. కానీ ఈ 14 మాసాల్లో ఎందుకు జరిగింది అంటే మీ చేతకాంతనం, కూటమి ప్రభుత్వం తాలూకు చేతకాంతనం, దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి పూర్తి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా సహకారం. ఎవరన్నా ఒక ఎంప్లాయీ మాట్లాడితే, ఎవరినన్నా ఇన్ఫర్మేషన్ కోసం ఎవరితోన్నా ఎంప్లాయీ మాట్లాడితే ఎంప్లాయీస్ భయపడతా ఉన్నారు. సార్ మాకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారండి, ఇంతమంది ఉన్నారు, మీ మీడియా సోదరులను వెళ్ళి ఎంప్లాయీస్ని మాట్లాడమనండి, ఎవరినన్నా మైక్ ముందు పెడితే ఎవరో రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ మాట్లాడుతున్నారేమో కానీ ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరినన్నా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమని అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంత భయభ్రాంతులు గురి చేశారు ఎంప్లాయీస్ అందరినీ కూడా. దాదాపు 1,590 మందిని ఈరోజు ఎవరైతే గతంలో ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారో, ఈ రాస్తా రోకోలని లేదా
ధర్నాలని లేదా పాదయాత్రలని ర్యాలీలని పార్టిసిపేట్ చేసినటువంటి 1590 మంది మీద వాళ్ళని రెడ్ మార్క్ చేసి పెట్టారు. వీళ్ళు ఎవరన్నా మళ్ళీ రేపు పొద్దున్న దేనికన్నా వస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి అక్రమంగా టెంట్ ఎత్తవేయించారు. దాదాపు 1300 రోజులు స్టీల్ ప్లాంట్ ఎదురుగా నడిచినటువంటి ఏదైతే పోరాటం చేసినటువంటి టెంట్ ఏదైతే ఉందో పోరాట కమిటీ రాత్రి మీద టెంట్ ఎత్తేసి అక్కడ బోర్డు పెట్టి ఇక్కడ ఎవరో ఇందులోని పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ పోలీస్ ఫోర్స్ని పెట్టారు. ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క పోలీస్ అన్నా ఏ రోజైనా టెంట్లోకి వెళ్ళి మీరు చేయడానికి వీల్లేదని కానీ మీరు మాట్లాడడానికి వీల్లేదని కానీ లేదా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి పర్మిషన్ లేదని కానీ ఏ రోజైనా ఒక్కరైనా చెప్పారో ఒకసారి అడగండి, కార్మికులను అడగండి. అది మా చిత్తశుద్ధి ఆ రోజు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆ రోజు నేను ఒప్పుకోలేదు కాబట్టి 2024 ఎన్నికల ప్రచార సభలో మే మాసంలో ఆ రోజు ప్రచార సభకి గాజువాక వచ్చినప్పుడు ఆ రోజు ప్రచార సభలో ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒప్పుకోలేదు కాబట్టే ఆనాటి వరకు ప్రైవేటీకరణ జరగలేదు, ఏ ఒక్కరిని తొలగించలేదు అన్నటువంటి విషయాన్ని. మరి 13 మాసాల్లో ఇన్ని ఇబ్బందులు పడుతున్నారే కార్మికులు, మీకు బాధ్యత లేదా? ఇంకా గోస్ట్ ఎంప్లాయీస్ అని వాళ్ళ ఎంప్లాయీలు ఎవరు పనిచేయరని మళ్ళీ తిరిగి మీకు ఓట్లేసినటువంటి మీ కార్మికుల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద లేనిపోయినటువంటి మాటలు మాట్లాడతారు మీ నాయకులందరూ కూడా కలిసి. సమాధానం ఎవరు చెప్తారు? ఈ 32 డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణకి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్లాన్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈరోజు కార్మికుల తరపున దీన్ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని తిరిగి ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏవైతే వీరికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, వారికి ఉన్నటువంటి జీతాల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ వారికి ఉన్నటువంటి హక్కుల్ని వారికి ఏదైతే రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉంది. మాట్లాడడానికి వీల్లేదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. వారికి ఉన్నటువంటి బాధని వారికి ఉన్నటువంటి కష్టాన్ని ప్రజలకు చెప్పుకునేటువంటి అవకాశం, ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఈరోజు కార్మికులకి ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. మీరు మాట్లాడడానికి వీల్లేదు, మాట్లాడితే షోకాజ్ నోటీసులు ఇస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని అంటే మీరు చెప్పింది ఇదేనా? ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇది 2021 చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది నిమిషంలో రాజీనామా. ఎన్ని నిమిషాలు అయ్యాయి మీరు అధికారంలోకి వచ్చి? మీరు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని నిమిషాలు అయింది? ఎన్నిసార్లు రాజీనామా చేయాలి మీరు కానీ మీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ? ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్. ఇవన్నీ వారి గెజిట్ పేపర్స్లో వచ్చినవే, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ పత్రికల్లో వచ్చినటువంటివే. ఇందులో 5 కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని కోరుతారని చెప్పి వారు అడిగింది. ఇవన్నీ ఇది పవన్ కళ్యాణ్ గారు వారం రోజులు గడువిస్తున్నా, ఆలోగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు, అలాగే అసెంబ్లీలో తీర్మానం చేతులు దులుపుకుంటే కుదరదని చెప్పి ఆ రోజు మా మీద చేసినటువంటి విమర్శ. ఆ రోజు కార్మికులు కోరారు, కార్మిక సంఘాలు కోరినాయి అసెంబ్లీలో తీర్మానం చేయండి అంటే ఆ రోజు స్పెషల్గా ఆ రోజు అసెంబ్లీ దానికోసం ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజల తాలూకు ఆకాంక్షని
ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తీర్మానంలో కనీసం తెలుగుదేశం పార్టీ పార్టిసిపేట్ చేయలేదు. ఇవన్నీ కూడా అంటే ఎన్నికల ముందు మీ అవసరాల కోసం, మీ అధికారం కోసం, మీకు అధికారం రావడం కోసం ఇంతమంది ప్రజల్ని వంచి ఈరోజు ఇన్ని వేల కుటుంబాలు, అది చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. గాజువాక మండలం రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండేటటువంటి మండలం అని, జీడిపి పరంగా కూడా హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి మండలం గాజువాక్ అని. దేనివల్ల ఇదంతా వచ్చింది? విశాఖపట్నానికి ఈరోజు ఉక్కు నగరంగా పేరు వచ్చిందంటే ఆ స్టీల్ ప్లాంట్ వల్ల. సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి ప్లాంట్స్లో బెస్ట్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. మీరు అవకాశం ఇచ్చి చేతినిచ్చి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తే ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. లేదా మెటల్ ప్లాంట్ ఏదైతే నక్కపల్లిలో వస్తుందో దాంతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? దీన్ని మొత్తం మూసేస్తాము, ఇంకా మీకు ఇబ్బంది లేకుండా చేసుకుంటామని చెప్పి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా అలవాటు కదా, ప్రభుత్వ రంగ సంస్థల్ని అది పూర్తిగా క్లోజ్ చేసేయడం, వాటిని నిర్వీర్యం చేసేయడం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరండి. ఆయన ప్రభుత్వంలో కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ 64 కంపెనీలు మూసాడు ఉమ్మడి రాష్ట్రంలో. చక్కెర కర్మాగారాలు కానీ ఇతర కర్మాగారాలు కానీ ఉమ్మడి రాష్ట్రం చూస్తే 64. మా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ 35 కోట్లు ఇవ్వాలి, 8 నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ₹1 ఇవ్వాలి. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏదో రకంగా నిర్వీర్యం చేసేయాలి, అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ రోడ్లను గీట్ చేసేయాలి, ఇది ఎవరికొక నాకు కావాల్సినటువంటి తాబేదారులకి ఎవరికో అప్పచెప్పేయాలనేటువంటి ప్రయత్నమే మీలో కనబడుతుంది తప్ప ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మిక్స్డ్ ఎకానమీ భారతదేశం, ప్రైవేట్ రంగ సంస్థలు నడుస్తుంటాయి, ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తూ ఉంటాయి. రెండింటిని కాపాడుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతే తప్ప ఒకరి గురించి ఒకరిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మళ్ళీ పాపం చాలా భయపడతా ఉన్నారు కార్మికులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాలను, అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకుల్ని అందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి సలహాలు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కలిసి కూర్చొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం. త్వరలోనే ఆ కార్యాచరణను కూడా ప్రకటిస్తాం. ఏదైనప్పటికీ ఇందాక మేము చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రైవేటీకరణ పరంగా చేసినటువంటి ప్రయత్నాన్ని వెంటనే రద్దు చేయాలని, మిగిలినటువంటి డిమాండ్స్ ఏవైతే వాళ్ళ హెచ్ఆర్ఐలు కానీ, వాళ్ళ ఎంప్లాయీస్ శాలరీస్ కానీ, లేదా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుకు సంబంధించినటువంటి కానీ, ఇవన్నింటినీ కూడా వారికి తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.